రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ కమిషనర్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జి ప్రవీణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్ కుమార్ బ్యాంక్ లాకర్లు తెరిచి చూశారు అధికారులు. మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలు లభించాయి. కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనపరుచుకున్నారు అధికారులు. 5 కోట్ల రూపాయల ఇంటిని కూడా గుర్తించారు. ప్రెస్ నోట్ ఇస్తామని. అంటే ఏం సార్ అసలు ఏం రైడ్స్ జరుగుతున్నాయి అన్నారు? అదంతా వాళ్ళే చెప్తారు, ప్రెస్ నోట్ తెలుస్తుంది మొత్తం. అంటే ఏంది అసలు మీరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడ? ఫోర్స్ వాళ్ళకి ఎవరికి ఏ అధికారులు సార్ వాళ్ళు ఏ అధికారులు? ఏసీబీ ఎవరు సార్ వాళ్ళు? ఎవరు సార్? ఏసీబీ అధికారులు. అంటే ఎప్పటి నుంచి వచ్చారు సార్ వాళ్ళు? తెలియదు, వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పారు. ఇంకా నడుస్తుంది, వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ప్రెస్ నోట్ ఇస్తారు. అంటే డీజీ ఏసీబీ డీజీ గారి నుంచి మీకు అంటే ఇంకెంత కరెక్టే సార్ మీరు మాట్లాడుతుంది. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు 5 లక్షలతో 5 అంటారు కదా, అది వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ప్రెస్ నోట్ ఇస్తామని. అంటే ఏం సార్ అసలు ఏం రైడ్స్ జరుగుతున్నాయి అన్నారు? అదంతా వాళ్ళే చెప్తారు, ప్రెస్ నోట్ తెలుస్తుంది మొత్తం. అంటే ఏంది అసలు మీరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడ? ఫోర్స్ వాళ్ళకి ఎవరికి ఏ అధికారులు సార్ వాళ్ళు ఏ అధికారులు? ఏసీబీ ఎవరు సార్ వాళ్ళు? ఎవరు సార్? ఏసీబీ అధికారులు. అంటే ఎప్పటి నుంచి వచ్చారు సార్ వాళ్ళు? తెలియదు, వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ కమిషనర్ ని అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జి ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ప్రవీణ్ కుమార్ బ్యాంక్ లాకర్లను కూడా తెరిచి చూశారు అధికారులు. మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలు అధికారులు లభించాయి. కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనపరుచుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో 5 కోట్ల రూపాయల ఇంటిని కూడా గుర్తించడం జరిగింది. ఏసీబీ అధికారులు. అంటే ఎప్పటి నుంచి వచ్చారు సార్ వాళ్ళు? తెలియదు, వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పారు. ఇంకా నడుస్తుంది, వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ప్రెస్ నోట్ ఇస్తారు. అంటే డీజీ ఏసీబీ డీజీ గారి నుంచి మీకు అంటే ఇంకెంత